హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు మధ్యంతర భృతి 30-35% ఉద్యోగులకు పీఆర్సీ గురించిన కీలక సమాచారం అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే పీఆర్సీ జాప్యంపై పైకి సంబరాలు లోపల భారీ నష్టం. ఉద్యోగుల జేబులకు చిల్లు పెడుతున్న ప్రభుత్వం నిర్లక్ష్యమా అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల జీవితాల్లో పీఆర్సీ అనేది కేవలం జీతాల పెంపుదల అంశం మాత్రమే కాదు. అది వారి యొక్క 5 ఏళ్ల కష్టానికి దక్కే గౌరవం. కానీ గత కొన్నేళ్లుగా ఈ పీఆర్సీ ప్రక్రియ ప్రభుత్వాలకు ఉద్యోగుల సహనాన్ని పరీక్షించే సాధనంగా ఎన్నికల ముందు విసిరే అస్త్రంగా మారిపోయిందని చెప్పాలి. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర కావస్తున్న పీఆర్సీ కమిటీ నియామకంపై స్పష్టత లేకపోవడం ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన, ఆగ్రహం రేకెత్తిస్తున్నాయి. ప్రభుత్వం ప్రకటించబోయే 30-35% మధ్యంతర భృతి ఒక తీపి కబురుగా కనిపిస్తున్నప్పటికీ, దాని వెనుక ఉన్న భారీ నష్టం దాగి ఉందని విశ్లేషకులు ఇప్పటికే తెరపైకి తెస్తారు వస్తున్నాయన్నమాట. నష్టం ఏంటనేది చూద్దాము. మధ్యంతర భృతి అనే మాయాజాలం 2 పీఆర్సీలు ఒకటేనా అంటే, ప్రభుత్వ వర్గాల నుంచి వస్తున్న లీకుల ప్రకారంగా బకాయిలు చెల్లించిన తర్వాత 30-35% ఐఆర్ ప్రకటించి పీఆర్సీ నివేదికకు మరొక ఏడాది సమయం తీసుకోవచ్చని తెలుస్తోంది. అంటే ఉద్యోగులు పీఆర్సీ కోసం ఎదురు చూడటం మొదలుపెట్టి ఇప్పటికే 2 ఏళ్లు గడిచిపోయింది. మరొక ఏడాది జాప్యం జరగనుంది. మొత్తం మరొక 2 ఏళ్ల ఆలస్యం. ఉద్యోగ వర్గాల వాదన ప్రకారంగా 30% ఐఆర్ అనేది ఒక పీఆర్సీకి సంబంధించిన ఫిట్‌మెంట్ కాదు. వాస్తవానికి ఇది 2 పీఆర్సీల కాలానికి కలిపి ఇస్తున్నట్టుగా భావించాలి. అంటే ప్రతి పీఆర్సీకి కేవలం 15% ఫిట్‌మెంట్ మాత్రమే ఇచ్చినట్టు లెక్క. ఈ లెక్కన ఉద్యోగులు ఎంత దారుణంగా నష్టపోతున్నారో అర్థం చేసుకోవచ్చు. ఈ యొక్క జాప్యం వెనుక దాగి ఉన్న ఆర్థిక నష్టం గురించి చూద్దాము. పీఆర్సీ ఆలస్యం వల్ల ఉద్యోగి నెలవారీగా ఏటా ఎంత నష్టపోతున్నాడో ఒకసారి గమనిద్దాము. ఉదాహరణకు ఒక ఉద్యోగి మూల వేతనం అనేది రూ. 50,000 అనుకుందాము. 15% ఫిట్‌మెంట్ ప్రకారంగా నెలకు పెరగాల్సినటువంటి జీతం 7,500. ఒక సంవత్సరం ఆలస్యం వల్ల కలిగే నష్టం 12 నెలలు ఇంటూ 7,500 అంటే 90,000. 2 సంవత్సరాల ఆలస్యం వల్ల కలిగే మొత్తం నష్టం 24 నెలలు ఇంటూ 7,500 అంటే 1,80,000. ఉదాహరణ 2 ఒక సీనియర్ ఉద్యోగి లేదా అధికారి మూల వేతనం రూ. 1,00,000 అనుకుందాము. 15% ఫిట్‌మెంట్ ప్రకారంగా నెలకు పెరగాల్సిన జీతం 15,000. 2 విధంగా 2 సంవత్సరాల ఆలస్యం వల్ల కలిగే మొత్తం నష్టము 3,60,000 అవుతుంది. ఈ నష్టం కేవలం ప్రస్తుత ఉద్యోగులకే కాదు, పదవీ విరమణ చేసిన పెన్షనర్లకు కూడా వర్తిస్తుంది. వారి పెన్షన్, గ్రాట్యుటీ వంటి రిటైర్మెంట్ ప్రయోజనాలపై ఈ జాప్యం తీవ్ర ప్రభావం చూపుతుంది. సంబరాల వెనుక దాగి ఉన్న విషాదం. విచారకరమైన విషయం ఏంటంటే 2 ఏళ్లు పోరాడిన తర్వాత ప్రభుత్వం ఒక పీఆర్సీని ప్రకటించగానే ఉద్యోగులందరూ ఈ నష్టాన్ని మర్చిపోయి సంబరాలు చేసుకుంటున్నారు. గతంలో కంటే గొప్ప పీఆర్సీ సాధించామని ఆనందపడతాం. కానీ ఈ ఆలస్యం వల్ల మన జేబుల నుంచి నిశ్శబ్దంగా జారిపోయిన లక్షల రూపాయల గురించి ఎవరు ఆలోచించడం లేదు. ఈ నష్టం ఉద్యోగి కుటుంబ ఆర్థిక ప్రణాళికను, పిల్లల భవిష్యత్తును, ఆరోగ్య అవసరాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఉద్యోగులు కోరుకునేది ఇదే. ఉద్యోగ సంఘాలు, సహచర ఉద్యోగులు ఇకనైనా మేల్కొని ప్రభుత్వంపై ఏకతాటిపైకి ఒత్తిడి తీసుకురావాల్సిన సమయం ఆసన్నమైందని ఉద్యోగ వర్గాలు భావిస్తున్నాయి. వారి ప్రధాన డిమాండ్లు చూసుకున్నట్లయితే మొదటిది తక్షణ కమిటీ నియామకం. ఎలాంటి ఆలస్యం చేయకుండా వెంటనే 12 పీఆర్సీ కమిటీని నియమించాలి. రెండవది ఖచ్చితమైన కాలపరిమితి. కమిటీ నివేదిక సమర్పణకు ప్రభుత్వం దానిని ఆమోదించి అమలు చేయడానికి ఖచ్చితమైన కాలపరిమితిని ప్రకటించాలి. మూడోది నిబంధనల అమలు. రాజ్యాంగబద్ధంగా 5 సంవత్సరాలకు ఒకసారి పీఆర్సీ ఇవ్వాలి అనే నిబంధనను ఖచ్చితంగా పాటించాలి. నాలుగోది నష్టంపై అవగాహన. పీఆర్సీ ఆలస్యం వల్ల కలిగే ఆర్థిక నష్టంపై ప్రతి ఉద్యోగికి అవగాహన కల్పించాలి. ఎన్నికల ముందు ఇచ్చే పీఆర్సీని ఒక వరంగా కాకుండా అది మన హక్కుగా అని గుర్తించాలి. దాని వెనుక దాగి ఉన్నటువంటి నష్టాన్ని బేరీజు వేసుకొని తమకు న్యాయంగా అందాల్సిన ప్రయోజనాలను సకాలంలో పొందేందుకు ఉద్యోగులు, పెన్షనర్లు వెయ్యి కళ్ళతో అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఇకనైనా స్పందించి ఉద్యోగుల ఆకాంక్షలను నెరవేర్చాలి అని వారైతే కోరుకుంటూ ఉన్నారు.